కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పథకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వి నరసింహారావు పిలుపునిచ్చారు. శనివారం ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం హరినాథరావు, ఎం ఆదినారాయణ మూర్తి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పెండింగ్ క్లెయిమ్స్ పరిష్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కూటమి నేతలు ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమలు చేయడానికి పూనుకోకపోవడం కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరాన్ని విమర్శించారు. కానీ బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు 4,000 కోట్ల రూపాయలు పైబడి నిధులున్నాయని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు మన శాసనమండలిలో సమాధానం ఇచ్చారు. కాబట్టి 4,000 కోట్ల రూపాయల నిధులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని చెప్పిన సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఈ రాష్ట్రంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాలి. 12-14 ఏదైతే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం ఆటంకంగా ఉన్న మెమో 12-14 ఉందో ఆ 12-14 మెమోను రద్దు చేయాలని చెప్పని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు అవసరమైనటువంటి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పథకాలు ఆపేస్తూ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 12-14 మెమోను రద్దు చేస్తామని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి గతం మాదిరిగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు భవన నిర్మాణ కార్మికులకు హామీ ఇచ్చింది. మేము అధికారంలోకి వస్తే, మేము గెలిస్తే బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని మళ్ళీ గతం మాదిరిగా పనిచేస్తామని హామీ ఇవ్వడంతో ఆ హామీని నమ్మినటువంటి భవన నిర్మాణ కార్మికులు అత్యధికంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కోట్లేశారు. ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 10 మాసాలు పూర్తయినా ఇప్పటికీ బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరణ చేయడం కోసం అవసరమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టలేదు. దానికి నిరసనగా ఏప్రిల్ 24వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు హాజరై తమ నిరసన తెలియజేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు అనుబంధ సంఘం వాళ్ళు పిలిపించింది. ఈ పిలుపుని జయప్రదం చేయాలని చెప్పని అన్ని జిల్లాల్లో జిల్లా సమావేశాలు, విస్తృత సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆ నిర్ణయంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం విస్తృత సమావేశం జరుగుతుంది. ఈ విస్తృత సమావేశంలో 24వ తారీఖు నాడు, ఏప్రిల్ 24వ తారీఖు నాడు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి ఈ సమావేశం తీర్మానం చేసింది. కాబట్టి అత్యధిక మంది భవన నిర్మాణ కార్మికులు రేపు 24వ తారీఖు నాడు జిల్లా కలెక్టరేట్ ముందు జరగబోయేటువంటి ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పని శ్రీకాకుళం జిల్లా భవన నిర్మాణ కార్మిక భవన నిర్మాణ కార్మికులకి ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను కూడాను మేము కష్టపడి పోరాటం చేసి సంపాదించుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని మన రాష్ట్రం, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రం అమలు చేయకుండా కార్మిక వర్గాన్ని మట్టి పట్టిస్తున్నది. అందుకోసం మేము అలాగే శస్త్రరూపంలో చేసిన డబ్బులన్నీ మా కోసమే ఖర్చు పెట్టాలి. పాత పద్ధతిలో మా భవన నిర్మాణ కార్మికులు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా పునరుద్ధరించాలని, అలాగే భవన నిర్మాణ కార్మికులకి ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. అలాగే దీనికి ప్రత్యేకంగా గత ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీ ద్వారా ఇచ్చేటువంటి మాటల్ని అమలు చేయకుండా ఇప్పుడు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని నిలిపేసింది. అలాగే శస్త్రరూపంలో వసూలు చేసిన సొమ్ము 4,000 కోట్లకు పైగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. కాబట్టి ఆ డబ్బును వెంటనే తీసి భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు చేయాలి. సంక్షేమ బోర్డుని ఓపెన్ చేసి ప్రభుత్వం ప్రజలకు ఈ భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమానికి ఖర్చు చేయాలని కోరుకుంటూ, లేని పక్షంలో ఏప్రిల్ 24వ తేదీని మేము ఇక్కడ శ్రీకాకుళం కలెక్టరేట్ దగ్గర దీన్ని నిరసన తెలియజేస్తాం. వెంటనే గుర్తించి రాబోయే గతంలో ఉన్న ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికులకి అన్యాయం చేయబట్టే మట్టి కొట్టుకుపోయినాయి. అదే పరిస్థితి ఈ రాష్ట్రానికి రాకుండా చూసుకోవాల్సిందిగా భవన నిర్మాణ కార్మికుల ద్వారా ఈ హెచ్చరిక మేము జారీ చేస్తున్నాం.